అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో నెల్లూరు జిల్లాలో ఒక మహిళల మీద అత్యంత దారుణంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు దాడి చేయడం జరిగింది. సో అదేంటంటే ఈ ఊసా వెంకటరమణ అనే వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. అయితే ఆ మహిళ పొలం, ఈ ఊసా వెంకటరావు గారి పొలం కూడా రెండు పక్కనే ఆనుకొని ఉండడంతో ఆవిడ పొలంలోంచి జేసీపీకి దారేస్తూ ఉంటే ఆవిడ పొలంలోకి వచ్చి మా పొలంలోంచి దారేయద్దని చెప్పేసి ఈ ఊసా వెంకటరమణ అనే వ్యక్తికి అడ్డు చెప్పిందంట. అయితే ఈ ఊసా వెంకటరమణ గారు ఆమెను కొట్టడం, ఆవిడ బట్టలు చించేయటం, వాళ్ళ కుమారుడిని కూడా వీళ్ళ కుటుంబ సభ్యులు కొట్టడం, వాళ్ళనిద్దరిని కూడా పొలంలోనే పాడేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవటం. సో ఇదంతా కూడా జరిగింది. ఈరోజు కొన్ని పేపర్లో కూడా ఈ విషయం రాయడం జరిగింది. అయితే నిజంగా మనం చూసుకుంటే ఒక నాయకుడు అయి ఉండి ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు దాన్ని సానుకూలంగా స్పందించకుండా ఒక మహిళ తాలిబొట్టు లాక్కొని వెళ్ళిపోయి ఆమె బట్టలు చింపేసి కొట్టడం అనేది ఏ విధంగా కరెక్ట్? అయితే వీళ్ళకి ఏంటంటే అహంకార భావం ఏంటంటే మాకు 164 సీట్లు ఉన్నాయి, మా నాయకుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మమ్మల్ని ఎవరు ఆపేది, చట్టాలన్నీ కూడా మాకు అనుకూలంగా ఉంటాయి, పోలీసులు కూడా మమ్మల్ని ఏం చేయలేరని ఒక ధైర్యంతో ఇష్టానుసారంగా గ్రామాల్లో కానివ్వండి రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతకే ఎక్కువగా కనబడుతోంది. అసలు అత్యంత దారుణంగా బట్టలు చించి ఒక మహిళ మీద తాలిబొట్టు లాక్కొని వెళ్ళిపోయి మరి చేసినటువంటి ఘటన మరి అనంతపురం జిల్లాలో జరిగిందంటే మరి దీని మీద జనసేన పార్టీ నాయకుడు మరి ఏ విధంగా స్పందిస్తాడో చూడగలరు. ఎందుకంటే ఆయనే మొన్న స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే నన్ను వ్యతిరేకించినా, పార్టీని వ్యతిరేకించినా వాళ్ళ పార్టీని సస్పెండ్ చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. మరి సో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మరి అలాంటి వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించి వాళ్ళకి తగినంత శిక్ష వేసే విధంగా మరి వాళ్ళు వ్యవహరిస్తారని ఆశిద్దాం. ఎందుకంటే వాళ్ళు చేస్తేనేమో రైటు, ఇంకొకరు చేస్తేనేమో తప్పు అని చెప్పేసి ఈరోజు సోషల్ మీడియాలో అరెస్టులు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో చూడాలి మరి ఈ విషయం అనేది మరి పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్తుందా, లేకపోతే ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లోనే మరి అణిచివేస్తారో లేదో చూడగలగాలి.